Hi, this is Rakesh. In this session, we are going to discuss about మాస్టర్ క్యాలెండర్. మాస్టర్ క్యాలెండర్ అంటే ఏంటి? మాస్టర్ క్యాలెండర్ని ఎందుకు క్రియేట్ చేయాలి? మాస్టర్ క్యాలెండర్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ సెషన్లో డీటెయిల్గా చూద్దాం. సెషన్స్లో మాస్టర్ క్యాలెండర్ని క్రియేట్ చేయడం కోసము ఇక్కడ మనకి 10,000 సేల్స్ రికార్డ్స్ ఉన్నాయి కదా, 10,000 సేల్స్ రికార్డ్స్ అనే డేటాని మన క్లిక్ సెన్స్లోకి తీసుకుంటున్నాను. నేను ఈ డేటాని మన క్లిక్ సెన్స్లోకి తీసుకున్నాను. 10,000 రికార్డ్స్ ఉన్న ఫ్యాక్ట్ టేబుల్ని మన క్లిక్ సెన్స్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు డేటాని లోడ్ చేస్తున్నాను. డేటా అనేది మనకి సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఈ లోడ్ అయిపోయిన 10,000 రికార్డ్స్ నుంచి నేను ఒక షీట్ని క్రియేట్ చేశాను. ఓకే, మనకి ఈ డేటాని యూజ్ చేసుకొని నేను ఒక షీట్ని క్రియేట్ చేశాను. సో నా షీట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫిల్టర్, ఒక టేబుల్ తీసుకున్నాను. ఫిల్టర్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఆర్డర్ డేట్, కంట్రీ అనే కాలమ్స్ ఉన్నాయి. టేబుల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ డేట్, ఆర్డర్ ఐడి, కంట్రీ, రీజన్ అనే కాలమ్స్ అనేవి ఉన్నాయి. మనం ఈ షీట్ని మనం యూజర్కి షేర్ చేస్తాము. సో ఇప్పుడు యూజర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, యూజర్ ఏమనుకుంటున్నాడంటే ఇయర్ వైజ్ డేటా అనేది ఎనాలిసిస్ చేయాలి అనుకుంటున్నాడు, ఆర్ మంత్ వైజ్ డేటా అనేది ఎనాలిసిస్ చేయాలి అనుకుంటున్నాడు. ఓకే, యూజర్ ఏమనుకుంటున్నాడు? రెస్పెక్ట్ టు ఇయర్ వైజ్ అండ్ రెస్పెక్ట్ టు మంత్ వైజ్ డేటా ఎనాలిసిస్ అనేది చేయాలనుకుంటున్నాడు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఫిల్టర్ కాలంలో కానీ మన టేబుల్ కాలంలో కానీ ఇయర్కి సంబంధించిన కాలం అనేది లేదు, మంత్కి సంబంధించిన కాలం అనేది లేదు. రెస్పెక్ట్ టు ఇయర్ని, రెస్పెక్ట్ టు మంత్ని ఐడెంటిఫై చేసే కాలం అనేది లేదు. రెస్పెక్ట్ టు మంత్ని, రెస్పెక్ట్ టు ఇయర్ని ఐడెంటిఫికేషన్ చేసే కాలం అనేది లేదు. సో ఇప్పుడు మనం ఆ కాలంని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఈ టేబుల్లో ఇయర్, మంత్ అనే కాలంని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యాడ్ కాలంలోకి వెళ్ళి డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ అని సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఏ కాలం అనేది రావట్లేదు. ఇప్పుడు మంత్ చూద్దాం. మంత్ అనేది చూస్తే సో ఇక్కడ మంత్కి సంబంధించిన ఏ కాలం కూడా చూపించట్లేదు. అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటి అంటే మన డేటాలో సో మనం ఏదైతే డేటా లోడ్ చేస్తామో ఆ డేటాలో ఇయర్ని, మంత్ని రిప్రజెంట్ చేసే కాలం అనేదే లేదు. సో అందుకోసం అనేసి మనం షీట్లో ఇయర్ని, మంత్ని యాడ్ చేద్దామంటే ఆ డేటా అనేది చూపించట్లేదు. ఈ డేటాని ఇయర్ వైజ్ మంత్ వైజ్ ఎనాలిసిస్ చేయాలి అంటే మనకు కంపల్సరీ ఇయర్, మంత్ అనే కాలం అనేది ఉండాలి. మన ఇయర్ వైజ్, మంత్ వైజ్ డేటా ఎనాలిసిస్ చేయడం కోసం మన డేటాలో ఆర్డర్ డేట్ అనే కాలంని యూజ్ చేసి మన ఇయర్, మంత్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఆర్డర్ డేట్ అనే కాలంని యూజ్ చేసి ఈ ఆర్డర్ డేట్ నుంచి మంత్, ఇయర్ అనే కాలమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. బిఫోర్ క్రియేటింగ్ ది ఆర్డర్ మంత్ కాలమ్స్ ఈ అప్లికేషన్ యొక్క సైజ్ చెక్ చేద్దాం. మన డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ అప్లికేషన్ యొక్క సైజ్ చూద్దాం. మనకు అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది? డాక్యుమెంట్స్లో క్లిక్లో సెన్స్ అనే సబ్ ఫోల్డర్లో మనకు అప్లికేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో మన అప్లికేషన్ నేమ్ వచ్చేసి మాస్టర్. సో ఇప్పుడు మన అప్లికేషన్ యొక్క సైజ్ అబ్జర్వ్ చేస్తే 825 KB చూపిస్తుంది. మన అప్లికేషన్ యొక్క సైజ్ వచ్చేసి 825 KB చూపిస్తుంది. సో ఇప్పుడు మన అప్లికేషన్లోకి వెళ్ళి ఆర్డర్ డేట్ని బేస్ చేసుకొని ఇయర్, మంత్ అనే కాలమ్స్ని క్రియేట్ చేద్దాం. ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేట్ యాజ్ ఇయర్. అదేవిధంగా మంత్ అనే కాలంని కూడా క్రియేట్ చేద్దాం. మంత్ ఆఫ్ ఆర్డర్ డేట్ యాజ్ మంత్. సో ఇప్పుడు మనం ఇయర్, మంత్ అనే కాలమ్స్ని 2 కాలమ్స్ని క్రియేట్ చేస్తాము. నేను ఇంకా క్వార్టర్ కానీ వీక్ డే కానీ అవేవి క్రియేట్ చేయట్లేదు. ఓన్లీ ఇయర్, మంత్ అనే 2 కాలమ్స్ని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు డేటాని లోడ్ చేద్దాం. డేటా లోడ్ చేసిన తర్వాత ఒకసారి మన షీట్లోకి వెళ్ళి ఇయర్, మంత్ అనే కాలమ్స్ని యాడ్ చేద్దాం. నేను ఇప్పుడు ఫిల్టర్లో యాడ్ చేస్తున్నాను. ఇయర్,
అదేవిధంగా మంత్ అనే కాలంని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇయర్ మంత్ అనే కాలంని యాడ్ చేస్తాను. అదేవిధంగా మన టేబుల్లో కూడా యాడ్ చేద్దాం. టేబుల్లో కూడా యాడ్ చేద్దాం. ఇయర్ అనే కాలం, మంత్ అనే కాలంని యాడ్ చేద్దాం. ఇయర్, సో ఇయర్ని యాడ్ చేశాను. మంత్ అనే కాలంని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మన మన షీట్లో ఇప్పుడు ఇయర్, మంత్ అనే కాలం కూడా యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఇయర్లో ఏదైనా వాల్యూని సెలెక్ట్ చేసుకుందాం. నేను 2013ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ నా టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది? నా సెలెక్షన్ని బేస్ చేసుకొని ఇయర్ 2013 యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా మంత్లో సపోజ్ మే సెలెక్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నా సెలెక్షన్ని బేస్ చేసుకొని ఈ టేబుల్ అనేది ఇయర్ 2023 మంత్ మే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం యూజర్ ఏం చేయొచ్చు? ఇయర్ వైజ్, మంత్ వైజ్ డేటా అనేది ఎనాలిసిస్ చేయొచ్చు. సో ఇప్పుడు మన డేటాలోకి వెళ్దాం. సో మన డేటాలో ఇయర్, మంత్ అనే కాలమ్స్ని ఈ విధంగా మనం యాడ్ చేస్తాం. సో ఇప్పుడు డేటా లోడ్ చేసిన తర్వాత డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మన అప్లికేషన్ యొక్క సైజ్ చూస్తే చూడండి, ఇంతకు మునుపేమో మన అప్లికేషన్ యొక్క సైజు 825 KB ఉంటే ఇప్పుడు అప్లికేషన్ యొక్క సైజు 896 KB ఉంది. 896 KB ఉంది. సో అప్లికేషన్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఎంత ఉంది? అప్లికేషన్ సైజు 896 KB ఉంది. ఇంత మునుపు ఎంత ఉంది? 825 KB ఉంది. సో మన ఆ 2 కాలమ్స్ ఇయర్, మంత్ అనే కాలంని యాడ్ చేయడం వల్ల అప్లికేషన్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అప్లికేషన్ యొక్క సైజ్ అనేది పెరిగింది. సో అసలు ఎందుకు పెరిగిందో చూద్దాం. మనం యాడ్ చేసింది ఇయర్, మంత్ అనే 2 కాలమ్సే యాడ్ చేస్తాం. సో ఈ ఎఫెక్ట్ ఎలా ఉందనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. మన డేటాలోకి వెళ్ళి మనం ఇయర్ అనే, మంత్ అనే కాలంని యాడ్ చేస్తే మన అప్లికేషన్ యొక్క సైజ్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ డేట్కి ప్రతి రోకి ఇయర్ అనేది క్రియేట్ అయిపోయింది. ప్రతి రోకి మనకి ఈ విధంగా ఇయర్ అనేది క్రియేట్ అయిపోయింది. అదేవిధంగా మన ఆర్డర్ డేట్లో ఉన్న ప్రతి రోకి మంత్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా ప్రతి రోకి ఇయర్, మంత్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల మనకు అప్లికేషన్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్డర్ డేట్లో వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో దానికోసం అనేసి నేను ఒక కేపీఐని తీసుకున్నాను. ఓకే, ఈ కేపీఐని తీసుకున్నాను. ఇప్పుడు మన ఆర్డర్ అనే కాలంలో మన ఆర్డర్ డేట్లో మనకి కౌంట్ కనుక చూస్తే 10,000 చూపిస్తుంది. అంటే ఏంటి? 10,000 రికార్డ్స్ అనేవి ఉన్నాయి. మన ఆర్డర్ డేట్లో 10,000 రికార్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 10,000 రికార్డ్స్కి 10,000 ఇయర్ అనేది, 10,000 మంత్ అనే రికార్డ్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఒకసారి అది కూడా చూద్దాం. మనం అబ్జర్వ్ చేస్తే మన ఆర్డర్ డేట్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 10,000 రోస్ ఉన్నాయి. ఆర్డర్ డేట్లో 10,000 రోస్ ఉన్నాయి. ఆర్డర్ డేట్లో కనుక మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్ చూస్తే 10,000 ఉన్నాయి. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రోకి ఇయర్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. సో మనం కౌంట్ ఆఫ్ ఇయర్ చూస్తే కూడా 10,000 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ డేట్కి మంత్ కూడా క్రియేట్ అయిపోయింది. చూడండి, కౌంట్ ఆఫ్ మంత్ చూస్తే మనకి 10,000 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఆర్డర్ డేట్కి మంత్, ఇయర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల మనకి అప్లికేషన్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మనం మన ఫ్యాక్ట్ టేబుల్లో ఇయర్, మంత్ అనేది ఈ విధంగా క్రియేట్ చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ రోకి, ఆర్డర్ డేట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రోకి ఇయర్, మంత్ అనేది క్రియేట్ అయిపోయి అప్లికేషన్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఈ విధంగా మంత్, ఇయర్ అనేది క్రియేట్ చేస్తే అప్లికేషన్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. కాబట్టి ఇదొక డ్రాబ్యాక్. ఇంకోటి ఏంటి అంటే మన డేటాని యూజ్ చేసుకొని నేను ఈ విధంగా ఒక లైన్ చార్ట్ అనేది డెవలప్ చేశాను. సో ఈ విధంగా మనం ఒక లైన్ చార్ట్ అనేది డెవలప్ చేశాను. సో ఇప్పుడు లైన్ చార్ట్లో కనుక డేటా చూస్తే ఇయర్ 2010 సెలెక్ట్ చేసుకున్నాను. మంత్ వచ్చేసి
మార్చి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మన డేటాలో కనుక మీరు ఆర్డర్ డేట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఆర్డర్ డేట్లో డేట్ అబ్జర్వ్ చేస్తే 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని డేట్స్ అనేది మిస్ అయిపోయినాయి. కొన్ని డేట్స్ అనేది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఈ డేట్లో నిజంగా సేల్ అనేది జరిగిందా లేదా, 5 తర్వాత 6th అనే డేట్లో సేల్ అనేది జరిగిందా లేదా, లేదు అంటే ఆ డేట్ అనేది బై మిస్టేక్లో మనం లోడ్ చేయలేదా అనేది ఒక డౌట్. అలా కాకుండా ఇక్కడ మనకి 15 తర్వాత 17 ఉంది, 16 అనే డేట్ మిస్ అయిపోయింది. అదేవిధంగా 19 తర్వాత 21 ఉంది. సో మనకి ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే మిస్ అయిన డేటు అసలు ఆ డేట్లో సేల్ అనేది జరగలేదా, లేకపోతే మనం లోడ్ చేసేటప్పుడు ఆ డేట్ ఏమైనా మిస్ అయిందా. అందులో ఒకటి ఇక్కడ అన్ని డేట్స్ లేకపోవడం కూడా మన ఎనాలిసిస్ అనేది కరెక్ట్గా చేయలేకపోతున్నాము. సో ఇక్కడ అన్ని డేట్స్ లేదు కాబట్టి ఎనాలిసిస్ అనేది కరెక్ట్గా చేయలేకపోతున్నాం. సో ఈ మిస్సింగ్ డేట్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఆ డేట్స్ని క్రియేట్ చేయడానికి మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేస్తాము. ఈ మిస్సింగ్ డేట్స్ ఏమైతే ఉన్నాయో ఆ డేట్స్ని కూడా మనం క్రియేట్ చేయడానికి మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం మాస్టర్ క్యాలెండర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మన డేటాను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనం లోడ్ చేసిన డేటాలో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే 8 ఇయర్స్ ఉన్నాయి. ఆ ఇయర్స్ ఏంటి అంటే 2010, 2011, 2012 అప్ టు 2017 వరకు మనకు డేటా ఉంది. అదేవిధంగా మంత్స్ చూస్తే 12 మంత్స్ డేటా అనేది ఉంది. 12 మంత్స్ అనేది ఉంది. ఆ మంత్స్ ఏంటంటే జనవరి, ఫిబ్రవరి నుంచి మనకి డిసెంబర్ వరకు అనేవి ఈ విధంగా మంత్స్ అనేది ఉంది. సో మనకి ఇప్పుడు ఏంటి అంటే ఈ ఇయర్స్కి ఈ మంత్స్కి మనం ఒక మాస్టర్ క్యాలెండర్ని క్రియేట్ చేద్దాం. మాస్టర్ క్యాలెండర్ క్రియేట్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మాస్టర్ క్యాలెండర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మిస్ అయిన డేట్స్ని జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సోర్స్ టేబుల్ అనుకుంటే, మన సోర్స్ డేటా అనుకుంటే ఈ డేట్లోంచి మినిమం డేట్ మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసుకొని మనం ఇట్లా సపరేట్ టేబుల్లో ఇయర్ మంత్ అనే ఒక టేబుల్ జనరేట్ చేసాం. సపరేట్ టేబుల్లో ఇయర్ మంత్ అనే టేబుల్ని జనరేట్ చేసాం. ఒకసారి జనరల్గా ఆలోచించండి, ఒక ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. సో ఒక ఇయర్ మీద మనకి ఎన్ని క్రియేట్ అవుతాయి, ఎన్ని రోస్ క్రియేట్ అవుతాయి ఒక ఇయర్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని క్రియేట్ అవుతాయి? 365 అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ 10,000 మనం ఇంతకుముందు చూస్తే ఎన్ని రికార్డ్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి? 10,000 రికార్డ్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఒక ఇయర్కి వచ్చేసి 365 రికార్డ్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది తగ్గుతుందా లేదా? నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. మాస్టర్ క్యాలెండర్ని రాయడం వల్ల నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ రెడ్యూస్ అవుతుందంటే ఏంటి? అప్లికేషన్ యొక్క సైజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో అప్లికేషన్ యొక్క సైజ్ రెడ్యూస్ అవుతుంది అంటే లోడింగ్ టైం అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. సో లోడింగ్ టైం తగ్గుతుంది, అప్లికేషన్ మీద బర్డెన్ తగ్గుతుంది, మనకి రెస్పాన్స్ టైం కూడా స్పీడ్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు మాస్టర్ క్యాలెండర్ని ఎలా జనరేట్ చేస్తామంటే ఈ సోర్స్ డేటాలో ఉన్న మినిమం డేట్ మ్యాక్సిమం డేట్ని బేస్ చేసుకొని ఒక సపరేట్గా ఒక టేబుల్ క్రియేట్ చేసి మాస్టర్ క్యాలెండర్ అనే సపరేట్ టేబుల్ క్రియేట్ చేసి ఆ రెండు టేబుల్స్ని ఇట్లా అసోసియేషన్ అనేది చేస్తాము. సో ఇప్పుడు మాస్టర్ క్యాలెండర్ని ఎలా చేయాలో క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మాస్టర్ క్యాలెండర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికోసమని మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఒక సింపుల్ డేటాని తీసుకుంటున్నాను. సో మీరు ఒక సింపుల్ డేటా మీద రాసిన ఒక 10 లైన్స్ కోడ్ మీద రాసిన, ఒక 100 లైన్స్ ఉన్న కోడ్ మీద రాసిన, 10,000 రికార్డ్స్ ఉన్న కోడ్ మీద రాసిన సేమ్ అవుట్పుట్ అనేది సేమ్గా ఉంటుంది. సో మనకు సింపుల్గా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఈ డేటాని తీసుకుంటున్నాను. మన డేటాను అబ్జర్వ్ చేస్తే నాకు 5th డిసెంబర్ 2022 నుంచి 15th జాన్ 2023 వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది.
సో ఈ 2022లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నాకు 5th అనే డేట్లో ఏబిసి 3 ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అనేది జరిగింది ఒకే డేట్లో. అదేవిధంగా 13 అనే డేట్లో కూడా బీసీడి యొక్క ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అనేవి సేమ్ డేట్లో జరిగాయి. సో 25th కూడా ప్రోడక్ట్ ఏ బి యొక్క సేల్స్ అనేది జరిగింది. సో ఇక్కడ 5th అనే డేట్లో మళ్ళీ 5th జనవరి 2023లో అబ్జర్వ్ చేస్తే ఒకే డేట్లో సి డి యొక్క సేల్స్ అనేవి జరిగాయి. సో ఇప్పుడు మనం ఈ డేటాని మన క్లిక్ సెన్స్లోకి తీసుకొని సో ఒకసారి మాస్టర్ క్యాలెండర్ క్రియేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను న్యూ అప్లికేషన్ తీసుకొని ఆ న్యూ అప్లికేషన్కి నేమ్ ఇస్తున్నాను. మాస్టర్ క్యాలెండర్ అని ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. మనకి మాస్టర్ క్యాలెండర్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. మన అప్లికేషన్లోకి డేటా తీసుకుందాం. సో డేటా అనేది తీసుకుందాం. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. దీనికి నేమ్ ఇస్తున్నాను. డేటా లోడ్ చేయడం కోసం నేను కనెక్షన్ స్ట్రింగ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. కనెక్షన్ స్ట్రింగ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన క్లిక్ సెన్స్లోకి డేటా అనేది లోడ్ చేస్తున్నాం. ఈ టేబుల్కి ఒక నేమ్ ఇస్తున్నాం. మన డేటాని క్లిక్ సెన్స్లోకి లోడ్ చేస్తున్నాం. డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. సో నేను ఈ డేటాని యూజ్ చేసి ఒక టేబుల్ చార్ట్ అనేది డెవలప్ చేశాను. సో అబ్జర్వ్ చేస్తే నా ఫిల్టర్లు ఏమున్నాయి, డేట్ అండ్ ప్రొడక్ట్ అనే కాలం ఉన్నాయి. ఒక టేబుల్ని డెవలప్ చేశాను. ఆ టేబుల్లో నాకు డేట్, ప్రొడక్ట్, టోటల్ సేల్స్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మన డేటాలో ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ టోటల్ డేట్స్ అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది. మన డేటాలో ఏమైతే డేట్స్ ఉన్నాయో ఆ టోటల్ డేట్స్ యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ టేబుల్లో చూపిస్తుంది. ఓకేనా? చూడండి, 5th డిసెంబర్ 2022 నుంచి 15th జనవరి 2023 వరకు వచ్చింది. సో మనకి మధ్యలో కొన్ని డేట్స్ అనేది రావట్లేదు, కొన్ని డేట్స్ అనేవి చూపించట్లేదు. సో ఇప్పుడు మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి ఆ డేట్స్ని జనరేట్ చేద్దాం. అదేవిధంగా మన ట్రెండ్ చార్ట్ని అబ్జర్వ్ చేస్తే మన ట్రెండ్ చార్ట్లో డేటా ఎలా చూపిస్తుంది, 4, 7, 10, 13, 16. అంటే ఇక్కడ కూడా మనకి కొన్ని డేట్స్ అనేది మిస్ అయిపోయినాయి. మనం ఈ డేట్స్ని మాస్టర్ క్యాలెండర్ యూజ్ చేసి క్రియేట్ చేసి చూద్దాం. మిస్సింగ్ డేట్స్ని క్రియేట్ చేసి చూద్దాం. మాస్టర్ క్యాలెండర్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మన సోర్స్లో ఉన్న డేటా నుంచి మినిమం డేట్ ఏంటి, మ్యాక్సిమం డేట్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం డేట్, మ్యాక్సిమం డేట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం డేట్ ఎంత మనకి 5th డిసెంబర్ 2022. మ్యాక్సిమం డేట్ ఏంటి 15th జనవరి 2023. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. లోడ్ min of date as min date, max of date as max date. మనకి ఎక్కడి నుంచి, సోర్స్ డేటా నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెసిడెంట్ ఫ్రమ్ దిస్ డేటా, ఈ టేబుల్ నుంచి మనం మినిమం డేట్, మ్యాక్సిమం డేట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెసిడెంట్ డేటా. ఓకే, లోడ్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు డేటా అనేది లోడ్ అయిపోయింది. సో మినిమం డేట్, మ్యాక్సిమం డేట్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం డేట్, ఓకే, సో మ్యాక్సిమం డేట్, మ్యాక్స్ ఆఫ్ డేట్. మనకి మినిమం డేట్, మ్యాక్సిమం డేట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆ డేట్స్ యొక్క నెంబర్ ఇస్తుంది. డేట్ అనేది రావడం లేదు. ఆ డేట్స్ యొక్క నెంబర్ ఇస్తుంది, డేట్ అనేది రావడం లేదు. సో దానికోసం అనేసి మనం ఇక్కడ డేట్ అని రాస్తే సరిపోతుంది. డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ నెంబర్ని మనం డేట్లోకి కన్వర్ట్ చేద్దాం. సో నేను ఈ విధంగా రాశాను. డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డేట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో డేట్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. చూడండి, సో చూడండి, మన మినిమం డేట్ ఏంటి 5th డిసెంబర్ 2022. మ్యాక్సిమం డేట్ ఏంటి 15 జనవరి 2023. సో ఇది మన మిన్ డేటు, మ్యాక్సిమం డేట్. మిన్, మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇలా ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకేం జరుగుతుంది అంటే, బ్యాక్గ్రౌండ్లో మనకేం జరుగుతుంది అంటే, ఫస్ట్ మనకి ఇక్కడికి వెళ్తుంది. ఈ రోలో మినిమం డేట్, ఈ డేట్ తీసుకుంది. ఫస్ట్ ఈ డేట్ తీసుకొని మళ్ళీ ఈ డేట్ని ఈ డేట్తో కంపేర్ చేస్తుంది. సో మళ్ళీ ఈ డేట్ని ఈ డేట్తో కంపేర్ చేస్తుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 రోస్లో ఉన్న డేట్ ఒకటే.
ఈ 3 రోస్లో ఉన్న డేట్ ఒకటే. 3 రోస్లో మనకి ఏదైతే ఉందో ఆ డేట్ ఒకటే. ఆ డేట్ ఏంటి? 5/12/2022. సో ఈ డేట్ని ఈ డేట్తో కంపేర్ చేస్తుంది, ఈ డేట్తో కంపేర్ చేస్తుంది. కానీ 5/12/2022 అనేది ఒకటే డేటు. అయినా కానీ ఈ డేట్ని ఈ డేట్తోని కంపేర్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే మిన్ మ్యాక్స్ యూజ్ చేసినప్పుడు రో బై రో జరుగుతుంది. మనకి ఇక్కడ రికార్డ్స్ అనేది తక్కువగా ఉంది కాబట్టి టైం టేకెన్ అనేది మనకి తెలియట్లేదు. సో అదే మనం ఇంత ముందు చూసినట్టు 10,000 రికార్డ్స్ ఉన్నాయి కదా, 10,000 రికార్డ్స్ని ఈచ్ రికార్డ్ని ఇలా ఎగ్జిక్యూషన్ చేసి అలా మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే టైం అనేది తీసుకుంటుంది. సో మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ యూజ్ చేయడం వల్ల అప్లికేషన్ అనేది టైం తీసుకుంటుంది. దీన్ని అవాయిడ్ చేసి మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని అవాయిడ్ చేసి ఇలా కాకుండా వేరే విధంగా కూడా రాయొచ్చు. అది ఎలానో చూద్దాం ఒకసారి. మనకి ఈ విధంగా మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసి మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ అనేది ఈచ్ అండ్ రికార్డ్ బై రికార్డ్ రో బై రో జరుగుతుంది. సో ఆ విధంగా రో బై రో జరగడం వల్ల టైం అనేది తీసుకుంటుంది. ఇట్స్ ఏ టైం టేకెన్ ప్రాసెస్. సో దానికోసమని అలా దాన్ని అవాయిడ్ చేయడానికి మనం వేరే అప్రోచ్ని ఫాలో అవుతాము. ఆ అప్రోచ్ ఏంటి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఎగ్జిక్యూషన్ టైంని రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. నేను ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ ఫంక్షన్ యూజ్ చేసి మిన్ డేట్ని మ్యాక్సిమం డేట్ని కనుక్కుంటున్నాను. ఓకే, చూడండి అది ఎలా రాస్తామో చూడండి. లోడ్ ఫీల్డ్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి మిన్ డేట్ మ్యాక్స్ డేట్ కనుక్కుంటున్నాం. సో ఇప్పుడు చూద్దాం. ఫీల్డ్ వాల్యూ ఆఫ్ మనకి డేట్ అనేది ఎందులో ఉంది? డేట్ అనే కాలంలో ఉంది. డేట్ అనే కాలం కామా రికార్డ్ నెంబర్. ఓకే, ఇందులోంచి తీసుకుంటున్నాను. సో నాకు ఇందులో ఏం కావాలంటే మినిమం అనే కావాలి. మిన్ డేట్. ఓకే, నెక్స్ట్ మనకి సేమ్ ఇదే మ్యాక్సిమం డేట్ కూడా కావాలి. నాకు ఇదే డేట్ అనే కాలం నుంచి మ్యాక్సిమం డేట్ కూడా కావాలి. సో నేను మిన్ ప్లేస్లో మ్యాక్స్ అని రాస్తున్నాను. మ్యాక్స్ ఆఫ్ డేట్ ఆటో జనరేట్ మిన్ డేట్ మ్యాక్స్ డేట్ ఈ విధంగా కావాలని రాశాను. సో నాకు ఇది ఎక్కడి వరకు కావాలి అంటే ఆటో జనరేట్ ఫీల్డ్ వాల్యూ కౌంట్ ఆఫ్ డేట్ అని తీసుకుంటున్నాను. ఫీల్డ్ వాల్యూ కౌంట్ ఆఫ్ డేట్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు నా కోడ్ని ఈ విధంగా రాశాను. సో లోడ్ చేద్దాం. లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మన మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని చూద్దాం. సో మన మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ అనేది రావడం లేదు. ఇప్పుడు చూడండి, మన కోడ్ని నేను ఈ విధంగా రాశాను. ఫీల్డ్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ డేట్ అనే కాలం నుంచి ఏ రికార్డ్ని మినిమం రికార్డ్ ఏది ఉందో దాన్ని తీసుకున్నాను. ఓకే, మన డేట్ అనే కాలంలో మినిమం రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. దాన్ని మిన్ డేట్లో ఉంచాను. తర్వాత సేమ్ ఫీల్డ్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ డేట్ అనే కాలం నుంచి మ్యాక్సిమం రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ని తీసుకొని దాన్ని మ్యాక్స్ ఆఫ్ డేట్లో ఉంచాను. సో నాకు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కంపారిజన్ జరగాలి? నా ఫీల్డ్ వాల్యూ కౌంట్ ఆఫ్ డేట్. నాకు డేట్లో ఎన్నైతే డేట్స్ అనేది ఉందో ఆ డేట్స్ కౌంట్ మొత్తం జరగాలి. సో ఇది మనకి బ్యాక్ ఎండ్లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇంతకుముందు మనం మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరిగింది? రో బై రో ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. ఈ రోలో ఉన్న 5th December 2022తో కంపారిజన్ చేసింది. మళ్ళీ ఇక్కడున్న ఈ డేటాతో కంపారిజన్ చేసింది. సో ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ ఎలా చేస్తుందంటే కంపారిజన్ ఓన్లీ యూనిక్ డేటానే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇది మొత్తం 5th December 2022. సో ఈ 3 రికార్డ్స్ని ఒకటే డేటా యూనిక్ డేటాని తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ కంపారిజన్ ఎలా జరుగుతుందంటే ఫీల్డ్ వాల్యూ ఎలా కంపారిజన్ చేస్తుందంటే 5/12/2022. సో నెక్స్ట్ దీన్ని 8/12/2022తో కంపేర్ చేస్తుంది.
తర్వాత 9/12/2022తో కంపేర్ చేస్తుంది. తర్వాత 13/12/2022తో చేస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ 17/12/2022తో కంపారిజన్ చేస్తుంది. మధ్యలో వీటితో కంపారిజన్ చేయదు, ఎందుకంటే ఇవి సేమ్ డేటా ఉంది. సేమ్ డేటాని కూడా డిస్టింక్ట్గా కన్వర్ట్ చేసి ఈ డేట్ని ఒక్కసారి కౌంట్ అనేది తీసుకుంటుంది. సో ఈ రికార్డ్స్ అనేది కంపారిజన్ జరగదు. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం డేట్లో ఏమవుతుంది, ఈ రికార్డ్తో కంపారిజన్ జరుగుతుంది, ఈ రికార్డ్తో కంపారిజన్ జరుగుతుంది. ఈవెన్ ఒకటే డేట్ మనకు 3 కాలమ్స్లో ఉన్న కంపారిజన్ అనేది జరుగుతుంది. అది ఎప్పుడు మ్యాక్స్ ఆఫ్ మిన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ ఏం చేస్తుంది, సో ఈ డేటాని యూనిక్గా తీసుకుంది. ఇప్పుడు 5/12/2022. సో దీంతో కంపారిజన్ జరగదు, ఎందుకంటే ఆల్రెడీ 5/12/2022ని కన్సిడర్ చేసింది కదా. ఇక్కడ కంపారిజన్ జరగదు, ఇక్కడ జరగదు. సో దీంతో కంపేర్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ మనకేమవుతుంది, ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గుతుంది. సో మనం మినిమం వాల్యూ తీసుకుని మిన్ డేటాలో పెట్టింది, మ్యాక్సిమం డేటాని తీసుకొని మ్యాక్సిమం కాలంలో ప్లేస్ చేసింది. ఓకేనా, రైట్. ఈ విధంగా మనం ఫీల్డ్ వాల్యూని చేసి మినిమం డేటాని మ్యాక్సిమం డేట్ని కనుక్కుందాం. ఈ విధంగా మనం ఫీల్డ్ వాల్యూని చేసి మిన్ డేటాని మ్యాక్స్ డేట్ని కనుక్కుందాం. ఇప్పుడు మనకి మ్యాక్స్ కానీ మిన్ కానీ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ డేట్కి వెళ్తుంది 5/12/2022. ఈ రికార్డ్ని మళ్ళీ ఈ రికార్డ్తో కంపేర్ చేస్తుంది 5/12/2022. మళ్ళీ ఈ రికార్డ్తో కంపారిజన్ చేస్తుంది 5/12/2022. మళ్ళీ ఈ రికార్డ్తో కంపారిజన్ చేస్తుంది 8/12/2022. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి కంపారిజన్ చేయడానికి మ్యాక్స్ కానీ మిన్ కానీ ఎన్ని రికార్డ్స్ని కంపేర్ చేసింది, 1 2 3 4 రికార్డ్స్ని కంపేర్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ ఏం చేస్తుందంటే, ఫీల్డ్ వాల్యూ ఓన్లీ డిస్టింక్ట్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది, డిస్టింక్ట్ డేటాని మాత్రమే తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు 5/12/2022ని తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి సేమ్ డేటా కదా. సో దీంతో కంపారిజన్ చేయదు, డైరెక్ట్గా 8/12/2022తో కంపారిజన్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ని కంపేర్ చేసింది, ఎన్ని రికార్డ్స్ని కంపేర్ చేసింది, ఫీల్డ్ వాల్యూ 2 రికార్డ్స్ మాత్రమే కంపారిజన్ చేసింది. ఈ 4 లైన్స్ ఎగ్జిక్యూషన్ జరగడానికి మ్యాక్స్ కానీ మిన్ కానీ 4 రికార్డ్స్ని కంపేర్ చేస్తే ఫీల్డ్ వాల్యూ వచ్చేసి మనకు ఓన్లీ 2 రికార్డ్స్ని మాత్రమే కంపారిజన్ చేసింది. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గుతుంది. ఫీల్డ్ వాల్యూ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫీల్డ్ వాల్యూని యూజ్ చేసి మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని కనుక్కుందాం. సో ఇది ఎప్పటి వరకు ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే, నాకు ఫీల్డ్ వాల్యూలో కౌంట్ ఆఫ్ డేట్. సో ఫీల్డ్ వాల్యూ కౌంట్ ఏం చేస్తుందంటే, మనకి డిస్టింక్ట్ డేటా ఎన్ని రికార్డ్స్ ఉందో కౌంట్ చేస్తుంది. ఇది మొత్తం ఒకటే డేటా, డిస్టింక్ట్ డేటా తీసుకుంది. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ 10 రికార్డ్స్ని జనరేట్ చేసి ఇందులో ఉన్న మిన్ డేటాని మ్యాక్సిమం డేటాని ఈ విధంగా ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి మినిమం డేట్ తెలుసు, మ్యాక్సిమం డేట్ తెలుసు, మిన్ డేట్ మ్యాక్స్ డేట్ తెలుసు. సో ఈ మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసి 5/12/2022 నుంచి మ్యాక్సిమం డేట్ ఏముంది మన డేటాలో, 15th January 2023 వరకు ఈ 2 డేట్స్ మధ్యలో ఉన్న డేట్స్ అన్నిటిని జనరేట్ చేద్దాం. సో ఇప్పుడు అది ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి మిస్సింగ్ డేట్స్ని జనరేట్ చేస్తున్నాము. చూడండి, నేను ప్రిసీడింగ్ లోడ్ రాస్తున్నాను. సో ఇప్పుడు నా మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ -1. సో మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ -1 యాజ్ డేట్ అని ఇస్తున్నాను. నాకు ఇది ఎప్పటి వరకు ఎగ్జిక్యూషన్ అవ్వాలి, వైల్ మిన్ డేట్ రిటర్న్ నెంబర్ less than or equal to max of date అవ్వాలి. సో ఇప్పుడు ఈ మిన్ డేట్ని తీసుకున్నాను నేను. ఇక్కడ ఉన్న మిన్ డేట్ని నా ప్రిసీడింగ్ లోడ్ యూజ్ చేసి
ఇక్కడ తీసుకున్నాను మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ -1 యాజ్ డేట్ అని ఇచ్చాను. నాకు ఇది ఎగ్జిక్యూషన్ ఎప్పటి వరకు జరగాలి? నా మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ అనేది మ్యాక్సిమం డేట్ని రీచ్ అయ్యేంత వరకు జరగాలి. ఓకే, బిఫోర్ మనం దీన్ని లోడ్ చేసే కంటే ముందు మన డేటా మోడల్ వ్యూవర్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. మన డేటా మోడల్ వ్యూవర్లో ఎన్నో టేబుల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 టేబుల్ మాత్రమే ఉంది. ఏదైతే సోర్స్ డేటా ఉందో అదే టేబుల్ ఉంది. ఓకే, ఏదైతే సోర్స్ డేటా ఉందో అదే టేబుల్ ఉంది. ఇప్పుడు మాస్టర్ క్యాలెండర్ కోడ్ రాశాక మన డేటా మోడల్ వ్యూవర్లో ఎన్ని టేబుల్స్ ఉంటాయో కూడా చూద్దాం. సో ఇప్పుడు మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసుకొని రిటర్న్ నెంబర్ -1 అని డేటాని వైల్ మిన్ డేట్ రిటర్న్ నెంబరు మ్యాక్సిమం డేట్కి రీచ్ అయ్యేంత వరకు మనకి ఎగ్జిక్యూషన్ జరగాలి అని చెప్పాం. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే మిన్ డేట్ ఫస్ట్ మన రిటర్న్ నెంబర్లో ఇప్పుడు ఫస్ట్ లూప్లో ఉన్నాం కాబట్టి మనకి ఏముంటుంది? 1 అనేది ఉంటుంది రిటర్న్ నెంబర్. సో మన మిన్ డేట్ ఎంత? ఈ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మన మిన్ డేట్ ఎంత ఉంది? 5/12/2022 ఇది మన మిన్ డేట్. సో ఇప్పుడు మన మిన్ డేట్ ఎంత? 5/12/2022. రిటర్న్ నెంబర్ మనం ఫస్ట్ లూప్లో ఉన్నాం కాబట్టి అందులో 1 ఉంటుంది. రిటర్న్ నెంబర్ 1 ఉంటుంది. సో రిటర్న్ నెంబర్ 1 ఉంటుంది. మనం ఏం రాసాము? ఫస్ట్ లైన్ ఏం రాసాము? రిటర్న్ నెంబర్ -1. రిటర్న్ నెంబర్ -1 ఫస్ట్ ఏముంది? 1 ఉంటుంది. 1 -1 రాసాము ఇక్కడ. -1 అంటే ఏంటి? మిన్ డేట్ రిటర్న్ నెంబరు -1 +1 -1 అంటే 0. మనకి ఇప్పుడు డేట్ ఎంత ఉంటుంది? ఇక్కడ సేమ్ ఇదే డేట్ ఇక్కడ ఉంటుంది. మిన్ ప్లస్ ఇటరేషన్ డేట్ ఎంత? 5/12/2022. 5/12/2022 దీంతో కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఏముంది? 6 ఉంది. మన మ్యాక్సిమం డేట్ ఎంత? ఇప్పుడు ఇడికి వస్తుంది. ఇక్కడ వైల్ కండిషన్ ఏమవుతుందంటే ఇప్పుడు మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ ఎంత అయింది? ఇప్పుడు మనకి 6 అవుతుంది. మిన్ డేట్ ఎంత? 5th, దానికి 1 యాడ్ అయింది. 6th డిసెంబర్ అయింది. ఇప్పుడు వైల్ కండిషన్ ఏముంది? మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ 1. మిన్ డేట్ ఎంత? 5th. రిటర్న్ నెంబర్ 1 ఇస్తే ఏమవుతుంది? డేట్ 6th డిసెంబర్ అవుతుంది. 6th డిసెంబర్ <= మ్యాక్స్ ఆఫ్ డేట్. మన మ్యాక్స్ ఆఫ్ డేట్లో ఏమవుతుంది? 15th జనవరి. ఎస్, ట్రూ కాబట్టి మళ్ళీ ఇంకో డేట్కి వెళ్తుంది. మళ్ళీ ఇడికి వెళ్తుంది. ఇప్పుడు మన మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్. మిన్ డేట్ ఎంత? 5th. రిటర్న్ నెంబర్ ఎంత? ఇప్పుడు 2 అవుతుంది. 2 - 1 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. డేట్ ఏం జనరేట్ అవుతుంది? 6th 2022 జనరేట్ అవుతుంది. ఈ డేట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఇప్పుడు మనకి సెకండ్ లైన్లో ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేసరికి రిటర్న్ నెంబర్ 2 అయింది. ఇది వచ్చేసరికి -1 అయింది. సో ఇప్పుడు సెకండ్ లైన్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు మిన్ డేట్లో ఎంత ఉంది? 5th ఉంది. ఇప్పుడు రిటర్న్ నెంబర్ ఎంత అయింది? 1 కాస్త 2 అయింది. 2 - 1 అంటే 1 అంటే ఈ మిన్ డేట్కి 1 ఒక డేట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే మిన్ డేట్ ఇది, దానికి 2 - 1 అంటే ఎంత? 1 అంటే ఈ డేట్కి 1 యాడ్ అవుతుంది. 1 యాడ్ అయితే డేట్ ఎంత అయింది? 6/12/2022. మళ్ళీ ఈ డేట్ని ఇక్కడ మనం మ్యాక్సిమం డేట్తో కంపేర్ చేస్తుంది. మ్యాక్సిమం డేట్తో కంపేర్ చేస్తే మన మ్యాక్సిమం డేట్ ఎంత? 15th జనవరి 2023. ఇక్కడ 6/12/2023 ఈ డేట్ కంటే లెస్ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో అప్పుడు మళ్ళీ ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు మన మిన్ డేట్ ఎంత ఉంది? 5/12/2022. ఇప్పుడు 3 అయిపోయింది -1. సో దీనికి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 7/12/2022. సో మనకి ఈ విధంగా డేట్స్ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ ఈ డేట్ని మ్యాక్సిమం డేట్తో కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఉన్న డేటు 7/12/2022 మ్యాక్సిమం డేట్తో కంపేర్ చేస్తే ఈ డేట్ అని మినిమం డేటే కదా. సో మళ్ళీ మనకి నెక్స్ట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటిల్ అన్లెస్ ఈ ప్రాసెస్ మనకి ఎక్కడి వరకు జరుగుతుందంటే ఇక్కడ మనం మ్యాక్సిమం డేట్ని రీచ్ అయ్యేంత వరకు జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం డేట్ అనే కాలం చూద్దాం. సో దీన్ని లోడ్ చేద్దాము. లోడ్ చేశాను. లోడ్ చేసిన తర్వాత షీట్లోకి వెళ్ళి డేట్ అనే కాలంని చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మన డేట్లో చూస్తే 5, 6 ఇంతకుముందు మనకు 6 అనేది లేదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంతకుముందు 6 అనేది లేదు. ఇప్పుడు వచ్చింది చూడండి 6, 7, 8, 9, 10, 11. సో అన్ని డేట్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఆల్ డేట్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. చూడండి 20, 21, 22, 23, 25, 26 ఆల్ డేట్స్ అనేది క్రియేట్ అయిపోయింది.
మనం లోడ్ చేసేటప్పుడు కూడా చూద్దాం. ఒకసారి లోడ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ ఎన్ని 41 డేట్స్ అనేది జనరేట్ అయిపోయింది. 41 డేట్స్ అనేవి జనరేట్ అయిపోయింది. ఎప్పటి నుంచి మనకి 5th December 2022 నుంచి 15th Jan 2023 వరకు 41 డేస్ ఉన్నాయి. అవునా? చూస్తే కూడా మనకి ఆ డిఫరెన్స్ ఎంత? 41 డేస్ ఉంటాయి. సో మనకి డేట్స్ అనేది ఈ విధంగా జనరేట్ అయిపోతుంది. చూడండి, అన్ని డేట్స్ అనేది ఈ విధంగా జనరేట్ అయిపోయింది. అప్పుడు అప్ టు మనకి ఎక్కడ వరకు మ్యాక్సిమం డేట్ ఏదైతే ఉందో 15/1/2023 వరకు, మిన్ డేట్ నుంచి మ్యాక్సిమం డేట్ వరకు అన్ని డేట్స్ అనేది జనరేట్ అయ్యాయి. ఈ విధంగా మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి మిస్సింగ్ డేట్స్ని జనరేట్ చేస్తాము. ఇప్పుడు ఈ డేట్ని యూజ్ చేసి ఇయర్, మంత్, క్వార్టర్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో దానికోసం అనేసి నేను ప్రెసిడింగ్ లోడ్ రాస్తున్నాను. డేట్ కామా, చూడండి మనకి ఇప్పుడు ఇయర్ రాస్తున్నాను. ఇయర్ ఆఫ్ డేట్ యాజ్ ఇయర్ కామా, మంత్ డేట్ యాజ్ మంత్. మనం ఇప్పుడు క్వార్టర్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. మంత్ ఆఫ్ డేట్ డివైడెడ్ బై 3. ఓకే, దీనికి నేను సీల్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. సీల్ యాజ్ క్వార్టర్. సో మనకి క్వార్టర్ అంటే ఏంటి? Q1, Q2, Q3 అని ఉండాలి. సో నాకు ఇక్కడ క్యూని యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ టేబుల్కి ఒక నేమ్ ఇస్తున్నాను, మాస్టర్ క్యాలెండర్. బేస్ టేబుల్ నుంచి మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసుకొని మిస్సింగ్ డేట్స్ని జనరేట్ చేసి ఆ మిస్సింగ్ డేట్ జనరేట్ అయిన కాలంని యూజ్ చేసుకొని ఆ కాలం నుంచి ఇయర్, మంత్, క్వార్టర్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం డేట్ లోడ్ చేద్దాం. మన డేటా మోడల్లో కనుక చూస్తే మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటేంటి మన సోర్స్ టేబుల్, ఇంకోటి ఏంటి మాస్టర్ క్యాలెండర్. చూడండి, మనకి డేట్స్ అనే డేట్, ఇయర్, మంత్, క్వార్టర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోయింది. 5/12/2022, 7, 8, 9, 10. మనం ఇంతకు ముందు డిస్కషన్ చేసినట్టు సోర్స్ టేబుల్ని యూజ్ చేసి ఇందులో ఉన్న మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసుకొని మాస్టర్ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పామో సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసాము. సో చూడండి, ఇంతకుముందు ఎలా అయితే చెప్పుకున్నామో సోర్స్ డేటా తీసుకొని ఆ సోర్స్ డేటాలో మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ ఫైండ్ అవుట్ చేసి ఆ మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసుకొని మిస్సింగ్ డేట్ని ఈ విధంగా జనరేట్ చేసి మనం మాస్టర్ క్యాలెండర్ని డెవలప్ చేసాము. ఓకేనా? చేస్తాం. సో మనం ఇప్పుడు షీట్లో ఇయర్, మంత్ అనే కాలంని కూడా యాడ్ చేద్దాము. చూడండి, మనకి ఇయర్, మంత్ అనే కాలమ్స్ కూడా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం మాస్టర్ క్యాలెండర్ని క్రియేట్ చేస్తాము. మనం ఒకసారి ఇంతకుముందు 10,000 రికార్డ్స్ అని చూసాం కదా, 10,000 రికార్డ్స్ అప్లికేషన్ చూసాం కదా. సేమ్ దీన్ని, ఇదే కోడ్ని అక్కడ కూడా ఒకసారి అప్లై చేసి మనం ఏమొస్తుందో అబ్జర్వ్ చేద్దాం. డేటా అనేది లోడ్ అయిపోయింది. 10,000 రికార్డ్స్ డేటా లోడ్ అయిపోయింది. సో మన షీట్లో కనుక చూస్తే ఇప్పుడు ఇయర్ అని, మంత్ అనే కాలం కూడా ఉంది. డేటాలో డేట్ని యాడ్ చేద్దాము. చూడండి, డేట్ని యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా డేట్ని యాడ్ చేద్దాం. మనం ఇప్పుడు ఒకసారి డేటా మోడల్ వ్యూవర్లో చూస్తే మనకి ఇక్కడ 2 టేబుల్స్ ఉంటాయి. ఒకటి సోర్స్ టేబుల్ అండ్ సెకండ్ వన్ మాస్టర్ క్యాలెండర్ టేబుల్. చూడండి, సోర్స్ టేబుల్, మాస్టర్ క్యాలెండర్ టేబుల్. సో ఈ విధంగా మనం మాస్టర్ క్యాలెండర్ని డెవలప్ చేస్తాం. ఓకే, ఒకసారి అప్లికేషన్ సైజ్ కనుక చూస్తే చూడండి 827 ఉంది. ఇంతకుముందు మనం మాస్టర్ క్యాలెండర్ రాయక ముందు చూస్తే 896 KB ఉంది. అవునా? 896 KB ఉంది. సో ఇప్పుడు మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి అదే సేమ్ ఇయర్, మంత్ అనే కాలం జనరేట్ చేస్తే అప్లికేషన్ సైజు 827 ఉంది. సో మాస్టర్ క్యాలెండర్ రాయక ముందు ఎంత ఉంది? మనకి 826 KB ఉంది. 826 KB ఉంది. జస్ట్ మనకి 1 KBనే అప్లికేషన్ అనేది 1 KBనే ఇంక్రీజ్ అయింది. మాస్టర్ క్యాలెండర్ రాయక ముందు ఎంత ఉంది? 896 KB ఉంది. సో మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేయడం వల్ల అప్లికేషన్ యొక్క సైజ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. మనకి ఆల్ మిస్సింగ్ డేట్స్ అనేది
జనరేట్ అయిపోతాయి. ఆల్ మిస్సింగ్ డేట్స్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి మిస్సింగ్ డేట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.